హలో అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి సంపత్ వ్లాగ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ కూడా చేయండి. ఇంకా మొత్తానికైతే మేము తిరుపతికి వెళ్ళే రోజైతే వచ్చేసిందండి. ఇది ఈవినింగ్ తీసిన వీడియో. ఇంకా ఇక్కడ నేనైతే ఆలు ఫ్రై అయితే చేస్తున్నాను. నైట్ జర్నీ చేశాం కదా, మధ్యలో ఆకలి అయితే తినడానికి ఇంకా దాని కాంబినేషన్ అయితే చపాతీలు అయితే చేస్తున్నాను. అమ్మ నేనైతే 2 years తర్వాత అయితే మళ్ళీ ఇప్పుడైతే వెళ్తున్నందుకు చాలా అయితే హ్యాపీగా ఉంది. మెయిన్ గా మేము వెళ్ళడానికి రీజన్ అయితే మా పాపకి పుట్టు వెంట్రుకలు తీయడానికి. ఈ కార్ అయితే మేము రెంట్కే తీసుకొని వెళ్తున్నాము. ఇంకా ఎగ్జాక్ట్లీ 6 అయితే అవుతుంది టైము. ఇంకా నానైతే వెళ్ళే ముందు అయితే కార్కి కొబ్బరికాయ కొట్టి దిష్టి అయితే తీసిండు. మొత్తం మేమైతే 6 అయితే వెళ్తున్నాము. ఇంకా టైం అయితే రాత్రి 1 అవుతుంది. ఇంకా ఆకలేస్తుందని కార్ అయితే పక్క కాపుకున్నాము. కార్కి గ్యాస్ అయితే కొట్టించామన్నమాట. ఇంకా పక్కనే లైట్ వెళ్తుంటే ఇంకా టిఫిన్ అయితే చేసాం కదా, అవి ఇంకా తింటున్నాం అనమాట అందరము. ఇంకా నాకైతే ఎప్పుడు వెళ్తామా అన్నట్లుగానే ఉంది. ఎందుకంటే ఇంకా శ్రీకాళహస్తి కూడా వెళ్దాం, పూజ చేయించుకుందాం అన్నారు మా వాళ్ళు. ఇంకా ఎప్పుడు చూడలేదు కదా నేను, అందుకే నాకైతే కొంచెం ఎగ్జాక్ట్గా అయితే ఉంది. మా పాప అయితే బాగా అలర్ట్ చేస్తుంది. ఆమె పడుకున్నప్పుడేమో నాకు నిద్ర వస్తుంది, నాకు నిద్ర వచ్చినప్పుడేమో ఇంకా పాప అయితే పడుకుంటుంది. ఇంకా కొంచెం లాంగ్ అయితే వెళ్ళిన తర్వాత టీ తాగుదాం అనేసి ఒక హోటల్ దగ్గర అయితే ఆగామన్నమాట. హోటల్ దగ్గర అయితే నాకు ఇవి కనిపించాయి. ఇవి నిప్పుకోడిలు అంటారు కదా అవి. నేనైతే ఇది 2వ సారి అనమాట చూడడం. జర్నీ ఏంటో కానీ ఫుల్ అయితే హెడేక్ వస్తుంది. నేనైతే టీ అయితే తాగుతూనే ఉన్నా. ఇంకా మార్నింగ్ అయితే 5-10 అట్లయితే అవుతుంది. ఇంకా మొత్తానికి అయితే తిరుమలకి అయితే రీచ్ అయ్యాము. ఇంకా మేమైతే చెకింగ్ చేపించుకొని ముందరకైతే వచ్చాము. ఈ ప్లేస్ ని చూడగానే అయితే దేవుడికి దగ్గరగా వచ్చిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా మేమైతే కొండపైకి అయితే వెళ్తున్నాము. కొండపైకి వెళ్ళేటప్పుడు అయితే కొంచెం భయంగా అయితే అనిపిస్తుంది. రోడ్ అయితే అలా ఉంటుంది. ఇంకా తిరుపతి కన్నా శ్రీశైలంలో అయితే ఇంకా భయం అనిపిస్తుందంట, అమ్మ చెప్పింది. ఇంకా మొత్తానికి అయితే పైకి వచ్చేసాము. అసలు కార్ అయితే పార్కింగ్ చేయడానికి ప్లేసే లేదు అసలు. ఇంకా మొత్తానికి అయితే సైడ్ కి అయితే ఆపుకున్నాము. అన్న అయితే రూమ్ కోసం అయితే టికెట్ తీసుకోవడానికి లైన్లో అయితే నుంచున్నాడు. ఇంకా మేమైతే అంతవరకు ఒక చిన్న టీ పాయింట్ ఉంటే అక్కడ ఉండి టీ అయితే తాగుతున్నాము. అక్కడైతే ఒక షాప్ పెట్టుకొని అయితే బతికేయచ్చు, ఎందుకంటే రేట్లు అయితే అలా ఉన్నాయన్నమాట. ఒక సింగిల్ టీ అయితే 20 రూపీస్ అంట. ఏ కాదు, అన్ని రేట్లు కూడా అలానే ఉంటాయి తిరుపతిలో. తిరుపతి అనే కాదు, ఎక్కడైనా సరే. ఇంకా ఫస్ట్ అయితే గుండు చేయించుకోవాలనేసి అక్కడికైతే వెళ్ళామన్నమాట టికెట్ తీసుకొని. మా వారైతే చేపించుకున్నాడు. ఇప్పుడు ఇంకా మా పాపకైతే చేపిస్తున్నాము. టికెట్ తీసుకున్నందుకు కూడా అప్పుడైతే మనీ తీసుకునేవాళ్ళు, ఇప్పుడు అలా ఏం లేదు, ఫ్రీగానే తీస్తున్నారు. ఇంకా మా అన్న అయితే అంటే మేనమామ 3 కత్తర్లు అయితే తీసిన తర్వాత ఇంకా మా ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకొని అయితే ఆయన వెంట్రుకలు అయితే తీస్తున్నాడు. ఇక్కడైతే నాకు చాలా టెన్షన్ అయితే అవుతుంది, ఎందుకంటే పాపకి ఇలా చేపించడం ఫస్ట్ టైం కదా, ఇంకా ఎక్కడ కాటు పడుతుందో అని అయితే భయం అయితే అవుతుంది. కానీ ఆయన చాలా మంచిగా అయితే చేసిండు, ఈ ఒక్క కాటు కూడా పడకుండా. ఇంకా పాపనైతే పట్టుకోలేకపోయామన్నమాట, అంతగానం అయితే ఏడుస్తుంది. కానీ ఇంకా మేము గుండంలో అయితే స్నానాలు చేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఉపతం నుండి అయితే చేసుకున్నాం అనమాట. మా చిట్టి తల్లి ద్వారా అయితే మాకైతే 3 గంటలు అయితే టైం పట్టింది. ఇంకా పాపం అయితే కొందరైతే ఫ్రీ దర్శనంకి అయితే వెళ్తున్నారంట, చిన్న పిల్లల్ని తీసుకొని కూడా. అమ్మ అయితే చెప్పింది, చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైతే 1 year లోపు అయితే చిన్న పిల్లలు ఉండాలి. ఇంకా వాళ్ళ ఆధార్ కార్డు, ఇంకా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇంకా పేరెంట్స్ ఆధార్ కార్డులు కూడా ఉండాలి. అప్పుడైతే ఇంకా మనకు సుపథం ద్వారా అయితే తొందరగా అయితే దర్శనం అయితే కంప్లీట్ అవుతుంది అన్నమాట. ఇంకా అమ్మ వాళ్ళకైతే టికెట్స్ బుక్ చేసుకోలేదు కాబట్టి ఫ్రీ దర్శనంకి అయితే వెళ్ళారు. చాలా టైం అయితే పడుతుంది. మేము ఇక్కడైతే కార్ అయితే పక్క కాపుకొని కూర్చున్నాం అన్నమాట, మా దర్శనం అయితే అయిపోయింది కాబట్టి. ఇంకా అమ్మ వాళ్ళు అయితే కాల్ అయితే చేసి చెప్పారనమాట, రేపు మార్నింగ్ అయితే అవుతుందంట వాళ్ళకి దర్శనము. ఇంకా మధ్యాహ్నం అయితే ఏం తినలేదన్నమాట, తినకుండా అయితే దర్శనానికి వెళ్ళాము. ఇప్పుడైతే ఫుల్ అయితే ఆకలేస్తుంది. రేపు పడుకుందామంటే ఇంకా పాప కూడా అయితే పడుకొని ఇవ్వట్లేదు అనమాట. ఇంకా మా పక్కనే ఒక చిన్న పార్క్ అయితే ఉంటే అందులోకి అయితే వెళ్తున్నాము. పాపకి అయితే కొద్దిగా చూపిస్తే సైలెంట్గా ఉంటుంది కదా అనేసి. దర్శనం చేసుకున్నంత వరకు కూడా పాప అయితే నా దగ్గరనే ఉందన్నమాట. పాపను ఎత్తుకొని అయితే నాకు చెయ్యి అయితే చాలా గుంజుతుంది. వాళ్ళ డాడీని గుండులో చూసి పాప అయితే వెళ్ళట్లేదు అనమాట వాళ్ళ డాడీ దగ్గరికి. అందుకోసం అయితే ఇంకా నాకు ఈ తిప్పలు. కొంచెం సేపు అట్లట్లా తిరిగేసి ఇంకా వచ్చేసినాం అనమాట మా ప్లేస్కి. ఇంకా ఇది మార్నింగ్ అయితే అయింది. అమ్మ వాళ్ళైతే దర్శనము 5:15కి మార్నింగ్ అయితే చేసుకున్నారంట దర్శనము. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా లడ్డు కౌంటర్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ప్రసాదం తీసుకోవడానికి. నైట్ నుండి పాపను చూడలేదు కాబట్టి ఇంకా వాళ్ళ అయితే పాపను చూడగానే ఇంకా వాళ్ళు ఎత్తుకొని ముద్దాడుతున్నారనమాట. ఇంకా మిస్ అయినట్లుగా ఉన్నారు కొంచెం.
నైట్ అంతా పాప ఎక్కడ సతాయించిందో అని ఇంకా కొంచెం భయపడ్డారంట. అలా ఏం లేదు, మంచిగానే పడుకుంది నైట్. ఇంకా ఈ లడ్డు కౌంటర్ దగ్గరికి అయితే నేను ఇంతకుముందు వెళ్ళినప్పుడు కూడా అయితే వెళ్ళలేదు. ఇంకా ఇప్పుడే అయితే వెళ్తున్నాము, అందరం కూడా వెళ్తున్నాము. స్మెల్ అయితే అసలు మామూలుగా వస్తలేదు అనమాట. దూరంగా ఉన్నా కానీ ఆ నెయ్యి స్మెల్ అంటాం కదా, అదైతే చాలా వస్తుంది. తినకున్నా కానీ తిన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇంకా మా వాళ్ళైతే చాలా లడ్డూలు అయితే తీసుకున్నారు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కి ఇంకా తెలిసిన వాళ్ళకి కూడా ఇవ్వాలి కాబట్టి ఇంకా మేము కూడా అయితే ఎక్కువనే తీసుకున్నాం అనమాట. ఇంకా ఇక్కడైతే కేవలం లడ్డూయే కాకుండా స్వీట్ వడ అంటారు కదా, అలాంటివి కూడా అమ్ముతున్నారు. ఇంకా మేమైతే అవేం తీసుకోలేదు, జస్ట్ లడ్డే తీసుకున్నాము. అడిగినాం కానీ ఇంకా అవి డైరెక్ట్గా అయితే ఇవ్వరంట, వాటికి టికెట్స్ అయితే తీసుకోవాలంట. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ దిగినాం అనమాట అందరము దేవుడు ముందరైతే. వ్యూ అయితే చాలా మంచిగా అనిపించింది. ఇంకా మేమైతే బయలుదేరిపోతున్నాం అనమాట. అండ్ కదా ఇంకా శ్రీకాళహస్తి కూడా వెళ్ళాలి అనేసి ఇంకా టైం అయితే ఎక్కువగా లేదు. ఇంకా ఎందుకో ఏమో కానీ అంత జర్నీ చేసినా ఇంకా నైట్ అయితే వాంతింగ్ అయితే రాలేదు. ఇంకా మార్నింగ్ వెళ్ళేటప్పుడు అయితే వాంతింగ్ అయితే వచ్చింది, అంటే ఏం తినకుండా బయలుదేరినందుకేనేమో. ఇంకా ఇదేనండి శ్రీకాళహస్తి. మాకైతే 1 అవర్ అయితే టైం పట్టిందనమాట, అంటే ఇక్కడ నుంచి తిరుపతి నుంచి. ఇంకా ఈ బొమ్మ అయితే బుక్స్లలో కూడా ఉంటుందన్నమాట కదా. ఇంకా మేము వచ్చేసరికి అయితే 12 ఏమో అయింది టైము. టెంపుల్కైతే చాలా ప్రత్యేకత అయితే ఉంటుంది. ఇంకా రాహుకేతు పూజ అంటారు కదా, అవి చేయించుకోవడానికి ఇది చాలా ప్రత్యేకమైన టెంపుల్ అనమాట. ఇంకా మాకైతే మ్యారేజ్ టైంలో అయితే చెప్పారనమాట రాహుకేతు పూజ చేయించుకోమని. ఇంకా మేమైతే అప్పుడు చేయించుకోలేదు, టైం అయితే మాకు సెట్ అవ్వలేదు అనమాట. ఇంకా మేమైతే ఒక హోటల్లో అయితే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఇక్కడ అన్నదానం అయితే ఫస్ట్ అయితే చేసుకున్నాము. ఇంకా అక్కడ కూడా చేసుకోలేదు కాబట్టి. అని నిజానికి టెంపుల్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా మంచిగా అనిపించింది అనమాట. పూజ చేయించుకోవడానికి అయితే 500 అయితే తీసుకున్నారు. మా అన్న ఇంకా నేను మా ఆయన అయితే చేయించుకున్నాం అనమాట. కానీ ఈ టెంపుల్ అయితే పక్కా చూడాల్సిందే, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే. మేము పూజ చేయించుకున్న తర్వాత వర్షం అయితే పడ్డదనమాట. ఇంకా మొత్తం అయితే తడిగా అయితే అయిపోయింది టెంపుల్. ఇంకా ఈ టెంపుల్ అయితే ఒకే దగ్గర అయితే 3 గోపురాలు అయితే చూడొచ్చు అనమాట. మేము అది కూడా చూసాము, మంచి అనిపించింది. ఇంకా మనకి ఇక్కడ తెలంగాణ ఉండే వాళ్ళకైతే చాలా లాంగ్ అయితే అవుతుంది, కానీ ఇక్కడ ఆంధ్ర వాళ్ళకైతే చాలా దగ్గర అనమాట ఈ టెంపుల్స్. కానీ నిజానికి ఈ టెంపుల్లో ఉన్నంత వరకు కూడా చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది అనమాట. ఇక్కడే ఉండాలనింది. మా పాప పుట్టిన తర్వాత ఇలా వెళ్ళడం అయితే చాలా హ్యాపీ అనిపించింది. టైం లేక తొందరగా అయితే వచ్చేసాము. ఇంకా తిరుపతి ఎప్పుడు వచ్చినా ఇక్కడికైతే రావాలనిపించింది. ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాక దీపం అయితే పెట్టుకున్నాము. వీడియో నచ్చితే లైక్ చూసారు కదా, చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి.